మీకు సమస్యగా మీకు నాలుగు పాయింట్స్ వస్తున్నాయా? ఓకే, అవునైనా సంభాషణకి అవకలేదు. ఈశ్వర స్థితి ఈరోజు మహాశివరాత్రి దీని గురించి ఎవరేం చెప్పట్లేదు. భావతత్వంలో ఉన్న విషయాలు సభ్యులు ఏ విధంగా మనకి సమన్వయపరిచి ప్రవచనాల్లో అందించడం విషయాలన్నీ తెలిసినవే మనకి. తెలిసినవేనండి, ఎవరు తెలిసిన అందరూ బుద్ధులు తెలియజేశారు. ఫైనల్గా కంక్లూడ్ చేసేది మీరు. ఆ శివాత్మ గురించి సరస్వతి గురించి మీరే తెలియజేస్తారు. చెప్పారు కదా అదే మాకు తెలిసిన నెల శివాలయం అంత తిరుపతి అట్టాలు అట్లా వెళ్తున్నారు గురుగారు అనుకున్నాను. స్థలం ప్రభావం మాకు నిజంగా తెలియదు. ఏం లేదు, ఇప్పుడు కైలాసగిరి సెంటర్ ఆయన డివైన్ ఆబ్జెక్ట్ దైవీ లక్ష్యం ఏదో ఏదో ఉంటుంది మనకు తెలియదు. సెంటర్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడానికి కార్యకర్తలు ఎంతో శ్రమపడి ఎంతో కృషి చేసి సద్గురు ఆశించిన రీతిలో ఈ కేంద్రాన్ని స్థాపించడానికి చాలా కృషి చేసి సఫలీకృతులయ్యారు. గురుదేవులు మాత్రం సంతృష్టులయ్యారు కేంద్రం ఓపెన్ చేసి. ఎందుకంటే ఆయన సంకల్పం యొక్క వ్యక్తీకరణలో కేంద్రం ఓపెన్ అయిందంటే ఆయన వర్క్ అయిపోయినంటే మేనిఫెస్టేషన్ టేక్స్ సమ్ టైం. ఆ కార్యక్రమం యొక్క విశేషం వ్యక్తం అవడానికి ఇట్ మే టేక్ టైం. ఏర్పడికి ఓపెన్ చేసి కాస్త మీరు ఆదివారం కార్యక్రమం చేసుకోండి, ప్రతిరోజు ఈ విధంగా చేసుకోండి అని చెప్పిన తర్వాత ఆదివారం ఆయన ఇచ్చిన సమయం చూస్తే ఎంతమంది ఉండేవారు? పరిస్థితి చేసుకోవడం ఎంతమంది ఉండేవారు? అందుచేత ముందు చాక్లెట్, బాదుషా స్వీట్ కొద్ది కొద్దిగా రుచి చూపిస్తూ ఏదో హత్తుకునే విధంగా విషయాలు చెప్తే అదే ఎక్స్ప్రెసివ్ బ్యూటీ అంటారు మెహబాబా. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆదివారాలు 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతున్న కార్యక్రమం మాత్రం చాలా ఉపయోగం.
ఆశీర్వాదకరంగా ఉంది. ఎందుకంటే అసలు భక్తుడి యొక్క దైవీ జ్ఞానం, ఆయన యొక్క దివ్యత్వ వైభవం, ఆయన కార్యక్రమ వైభవం సంబంధించిన సూక్ష్మాత్మకమైన రహస్యాలు కానీ అంతరార్థాలు కానీ ఈ ఎక్కడ మనకి అవకాశం దొరకట్లే. ఇప్పుడు సెషన్స్ అనుకోండి, మన రెగ్యులర్ సెషన్స్ 4 గంటల నుంచి 6 లేదా థర్స్డే 7 to 8:30, అది ఒక ఫ్రేమ్వర్క్లో వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన కొన్ని లిమిటేషన్స్లో మనం కంపైన్ అయిపోతున్నాం. 2 to 4 అదేం లేదు. మనం ఎంత ఇంటెన్షన్, ఎంత తీవ్రతతో, ఎంత తితీక్షతో ఆయనతో అనుసంధింపబడి మమేకమై ఆయన తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. దానికి అంతంత విషయాలు చక్కగా రివీల్ అవుతుంది. అంటే రివీల్ అవుతుందంటే అందరికీ అందుబాటులోనే ఉన్నాయి, కానీ మనం క్యాప్చర్ చేయలేము. సో ఆ విధంగా 2 to 4 మాత్రం ఇట్ వాజ్ రియల్లీ యూస్ఫుల్ అని అనిపింది. నాకు పర్సనలీ ఐ ఫీల్, ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, నాకు మాత్రం రివ్యూ అనండి, రిఫ్లెక్షన్ అనండి, ఆ ప్రాసెస్లో నాకు అవసరమైన ఎప్పుడో తెలుసుకున్న విషయాలు ఇప్పుడు కంటెక్చువల్గా వేర్ దే గాట్ అప్రోప్రియేట్ ప్లేస్ ఇన్ దిస్ అవేకింగ్ సీక్వెన్స్లో ఆ క్రమం అంతా మనకి తెలియకుండా వ్యక్తం అవుతుంది. అందుకే ఆ సెంటెన్స్ థర్డ్ ఆబ్జెక్ట్ అసలు అబ్బురు పడిపోయింది నేను. అది ఇంత ఉన్నదో దీంట్లో అని షేర్ చేయడం కాదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ డీప్ విత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు కదా నీకు నిర్ధారణ అయ్యేది, సెల్ఫ్ డిటర్మినేషన్, సెల్ఫ్ కన్ఫర్మేషన్. మీరు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన సభ్యులకి ఎలా ఉందో తెలియదు, కానీ నేను మాత్రం వ్యక్తిగతంగా ఇమ్మెన్స్లీ ఐఎమ్ గెటింగ్ బెనిఫిట్. వృత్తి ఏంటంటే ఆ ప్రవచనానికి సంబంధించిన ఒక విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డెప్స్, ఆ సబ్లైమ్ డెప్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనం ఛాన్స్ చేసుకుంటూ తీసుకెళ్తారు కదా, చేసుకుంటూ తీసుకెళ్తారు కదా. అది ఇట్సెల్ఫ్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్. ఆయన సృష్టించుకున్న పాత్రలు కాబట్టి ఆయన ఇచ్చానుగుణ్యంగా ఆయన ఇచ్చిగించిన విధంగా ఉండకుండా స్వతంత్ర ప్రతిపత్తిని ఏర్పరచుకుని లేని స్వేచ్ఛని వేరువేరుగా అయితే ఆయన ఇచ్చానుగుణ్యంగా జీవించినప్పుడు ఆ పాత్ర యొక్క స్థితి ఆయనకు అనుగుణ్యమైన రీతిలో ఆయనలోనే లీనమైపోయే స్థితి, లేదంటే దాని గురించి కొంచెం అభ్యర్థిస్తుంది. నీ స్వప్నంలో నీ చేత సృష్టించబడిన స్వప్న పాత్ర దానికి స్వయం ప్రతిపత్తి లేదు, ఇండిపెండెంట్ స్టాటస్ లేదు, నీ అస్తిత్వంపై ఆధారపడి ఉంది. ఆధారపడి ఉన్నటువంటి తన ఉనికిని తాను గుర్తించి తన నిజాస్తిత్వమైన నీ ఎగ్జిస్టెన్స్తో అనుసంధింపబడి ఉన్నప్పుడు, మమేకమై ఉన్నప్పుడు, అది నీ అస్తిత్వానికి ఆ స్వప్న పాత్ర యొక్క ఉనికికి భేదం లేదు, అప్పస్ ఒకటే. పొరపాటున స్వప్న పాత్ర నేనే నా ఇష్టం నేను ఉంటానంటేనే వచ్చిన సమస్య.
అలా కాకుండా ఆ స్వప్న పాత్ర రియలైజ్ అయ్యి దీనికి ఆధారమై ఉన్నట్టు నేను పోషించే పాత్రకి ఆధారమై ఉన్నటువంటి ఈ స్వప్నధారి స్వప్నం వ్యక్తం చేసుకున్న ఈ అస్తిత్వం ఏదైతే ఉన్నదో అదే నాకు ఆధారమై ఉన్నదేని ఆ అస్తిత్వంతో మమేకమై ఉన్న సరెండర్ అయి ఉన్నటువంటి ఆ స్వప్న పాత్ర యొక్క అనుభవంలో ఆ స్వప్న పాత్రకి ఆ స్వప్న పాత్రను వ్యక్తం చేసుకున్న స్వప్నము ధరించిన వ్యక్తికి భేదము లేదు. ఓకే, ఆ భేదం లేని అభేద్య స్థితి యొక్క అనుభవంలో ఈ స్వప్నము వ్యక్తం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంత సంతృప్తి చెందుతాడు. నేను ఏ పర్పస్ కోసం ఈ పాత్రను వ్యక్తం చేశానో ఆ పాత్ర తన పాత్రని చక్కగా పోషిస్తూ అంతా తను ఏ సోర్స్ నుంచి వ్యక్తమైందో ఆ సోర్స్కి అంతా డెడికేట్ చేసి తను లేనిదిగా మిగిలి ఉంటున్నది తన వాస్తవ అస్తిత్వమై అనేది నీకు తెలిసి ఉన్నప్పుడు ది పర్పస్ ఆఫ్ ప్రొజెక్టింగ్ ది డ్రీమ్ ఈజ్ ఫుల్ఫిల్. ఓకే, అట్ ది సేమ్ టైం ఆ స్వప్న పాత్రకు కూడా నేను ఎందుకు వ్యక్తమయ్యానో అది చక్కగా నేను నిర్వర్తించి పాత్ర సక్రమంగా పోషించి దీనికి సంబంధించినటువంటి వ్యక్తీకరణ 100% ఫుల్ఫిల్ అయ్యే విధంగా నేను మిగిలి ఉన్నాను అనే సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు తనకి ఎంత సంతృప్తి. ఇప్పుడు అవతారిక దైవీ స్వప్నంలో ఆయన ప్రమేయంతో ఉనికి ఇవ్వబడి వ్యక్తమైన ఒక స్వప్న పాత్రగా ఉన్న నీవు ఆ విధంగా ఆ స్వప్నధారికి నీవు సరెండర్ అయి స్వప్నధారి ఆనందించే విధంగా సంతృష్టుడయ్యే విధంగా ఆయన కోసమే జీవించి ఉండే సందర్భంలో ఆ స్వప్న పాత్ర అయిన నీ అస్తిత్వమునకు ఆ స్వప్నమును వ్యక్తం చేసుకున్నటువంటి ఆ దైవము యొక్క అస్తిత్వమునకు భేదం లేదు. అది అభేద్యమైన స్థితి. అప్పుడు యు అండ్ ఐ ఆర్ నాట్ we. దిస్ ఇస్ రియలైజేషన్. ఏం కావాలి? అప్పుడు ఈ పాత్రతో ఈ మీడియం ద్వారా విశ్వం అంతటినీ పరిపాలించే ఆ ప్రభు ఏ కార్యక్రమం నిర్వహించుకోలేడు. ఆ స్వప్నంలో అనేక పాత్రలో ఒక టైనియస్ట్ క్రీచర్ గా టైనియస్ట్ రోల్ పాత్ర పోషిస్తున్నటువంటి నీవు ఆయన యొక్క విశ్వ కార్యక్రమ భారానికి సంబంధించిన బాధ్యత అప్పగించినప్పుడు ఏ బరువు నువ్వు పోయలేవు, ఏ కార్యక్రమం నువ్వు నిర్వహించలేవు. నువ్వు అనేది ఉంటే కదా నిర్వహించుకునేది ఆయనే. అది ఆయన మొత్తుకునేది. అంతటి జ్ఞానం కలిగి ఉండాలి అంటే తప్పనిసరిగా సాధన అవసరము. సాధన నీకు పూర్తిగా వ్యక్తిగతమైనది. ఇతరులను నువ్వు స్వీకరించి ప్రేరణ పొందేది కాదు సాధన అంటే. నీ రియల్ ఎగ్జిస్టెన్స్ అయినటువంటి నీ దైవం యొక్క స్థితి నీలో దేదీప్యమానంగా వ్యక్తమై ప్రకాశించడానికి ఆటంకముగా నిలిచి ఉన్నటువంటి నీ స్థితులన్నింటినీ నిరాటంకపరుచుకునే ప్రయత్నమే సాధన. దీనికి ఎవరి నుండి నువ్వు ప్రేరణ పొందాలి? ఆ దైవం నుండే ప్రేరణ పొందాలి. ఆ దైవం నుండి ప్రేరణ పొందుతూ ఆ దైవం యొక్క ప్రత్యక్షతని అనుభూతి పొందుతూ నువ్వు ఏది చేసినా, సంకీర్తన చేసినా, ఆ
సంకీర్తనకి సంబంధించినటువంటి భావము, ఆ భావం యొక్క ఔన్నత్యము, దాని యొక్క తాదాత్మ్యత ఏదైతే ఉన్నదో, ఆ అనుభూతి యొక్క ఔన్నత్యం ఏదైతే ఉన్నదో, అది నీలో ప్రత్యక్షపరుచుకుంటూ ఆలాపిస్తున్నప్పుడు కదా వినే వ్యక్తుల యొక్క హృదయాల్లో ఆ భగవంతుని యొక్క ప్రేమ, లాంగింగ్, తపన ఉత్తేజపరచబడాలి. అదేవిధంగా మనం అండర్స్టాండ్ చేసుకున్నది వ్యక్తపరిచే సందర్భంలో జస్ట్ అరౌజ్ లాంగింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ అదర్స్. అది మెహబూబా చెప్పింది. దానికి ఆ విధంగా ప్లయబుల్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ గా మనందరినీ మలచడానికి సద్గురు చేసిన కృషి, ప్రయత్నము, ఆయన పడిన శ్రమ అసలు మాటలో చెప్పడానికి అవగాదు, వర్ణాతీతం. ఎంత పేషెన్స్, ఎంత ఓపిక. ఈ సాధన 4 విధాలుగా ఉంటుంది. చతుష్టయం ఏమిటి? సాధన చతుష్టయం శ్రవణ మనన నిత్య అనిత్య వస్తు వివేకము. అంటే నీవు ఇప్పుడు ఇంతవరకు మనం అజ్ఞానంతో అజ్ఞానిగా భగవంతుని కోసం చేసే ప్రయత్నం మన కోసం. ఇప్పుడు జ్ఞానిగా ఆత్మజ్ఞానమును సేకరించుకుంటూ ఈ ఆత్మజ్ఞానం యొక్క భిక్షని సద్గురువు నుండి స్వీకరించినటువంటి సందర్భంలో నీ సాధన వేరుగా ఉంటుంది. నీ జీవితంలో దాచబడే అనుభవ స్థితులకి సంబంధించిన నిత్య అనిత్య, సత్య అసత్య స్థితులు ఏవైతే ఉన్నాయో ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది సత్యము, ఇది అసత్యము అని దేని పరముగా ఎవరిని ఆధారంగా చేసుకుని నువ్వు బేరీ చేసుకుంటున్నావు? రియల్ ఎగ్జిస్టెన్స్, సబ్స్టెన్స్. అందుకే నిత్య అనిత్య వస్తు వివేకము. ఆ వస్తుత్వం ఏది ఉంది, నీకు తారసపడుతున్న అనుభవ స్థితులకు సంబంధించిన జ్ఞానమును నీవు కలిగి ఉండి ఏ వస్తుత్వం యొక్క ఆధారంతో, ఏ సబ్స్టెన్స్ అన్నారు మెహబాబు, సబ్స్టెన్స్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. ఆ వస్తుత్వం యొక్క ప్రమేయముతో నీకు తారసపడే స్థితికి సంబంధించిన నిత్యము అనిత్యము, శాశ్వతము అశాశ్వతము, సత్యము అసత్యము అని నీకు ఇవ్వబడినటువంటి ఒక సబ్లైమ్ ఫ్యాకల్టీ, అది బుద్ధి, ఇంటలెక్ట్ అనేది డిస్క్రిమినేటరీ ఫ్యాకల్టీ, దానితో బేరీజు వేసుకుని దానికి సంబంధించిన జ్ఞానమును వ్యక్తపరుచుకునే వివేకివై ఉండాలి. నిత్య అనిత్య వస్తు వివేకము, ఆ వివేక జ్ఞానముతో నీవు నీ జీవితంలో రిఫ్లెక్ట్ చేసుకుంటున్నప్పుడు నీవు వివేకి అవుతున్నావు. అది వివేకం అంటే. ఈ వివేకానికి దిక్సూచి, మార్గదర్శి ఏది? వస్తువు, వస్తుత్వము, సబ్స్టెన్స్, ఎగ్జిస్టెన్స్. అటువంటి వివేక జ్ఞానముతో ఇహములకు సంబంధించింది కానీ పరములకు సంబంధించింది కానీ ఏ స్థితిని నీవు అవగాహన పరుచుకుంటూ అనుభవం కోసం ఆకాంక్షించే సందర్భంలో దానికి సంబంధించిన ఫలం ఏదైతే ఉన్నదో, రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్, ఈ యాక్షన్ లౌకికమైంది
లౌకిక పరిధిలోనే ఉండొచ్చు, అలౌకిక పరిధిలోనే ఉండొచ్చు. ఆ ఫలము ఈ వస్తుత్వములకు సంబంధించిన ఏ రియలైజేషన్స్ అయి ఉన్నదో, భగవంతుడై ఉన్నదో, ఆ భగవంతుడికి నిరంతరాయంగా నీవు డెడికేట్ చేసుకుంటూ, సనములు చేసుకుంటూ, సమర్పించుకుంటున్న సందర్భంలో నీకు తారసపడుతున్నటువంటి డిటాచ్మెంట్, లంపటత్వం లేని స్థితి ఏదైతే ఉన్నదో అది విరాగము. దీన్ని సెకండ్ స్టెప్ ఏమిటి? ఇహ పర ఫల విరాగం. చూడండి ఎంత క్రమముగా మేధావ తెలియజేస్తారు. యాజ్ న్యాచురల్ యాజ్ ది బడ్ బ్లూమ్స్ ఇన్ ది ఫ్లవర్. మొక్క పుష్పముగా ఎంత సహజంగా వికసిస్తుందో నీలో భగవంతుడు అంత సహజంగా మేనిఫెస్ట్ అవుతారు. అటువంటి నిజమైన ఆంతరిక వైరాగ్యము మేధావ ఏమన్నా దీన్ని ఇంటర్నల్ రినౌన్సియేషన్. ఈ సన్యాసం ఇదంతా దాని రోజు పోలదైనా మీకు అటాచ్మెంట్ లేకుండా డిటాచ్ అవుట్లుక్ తో విరాగిగా ఉండగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది? ఆ వివేకం కలిగి ఉండాలి. ఆ వివేకము నువ్వు కలిగి ఉండాలి అంటే నీకు తాత్పర్య స్థితులకు సంబంధించింది ఏది నీకు అవసరము, ఏది నీకు అవసరం లేదు అనేది యూ డిసైడ్. నీకెవడో వచ్చి చెప్పడమే, నువ్వు ఎవరి నుంచో ప్రేరణ తీసుకోవడమే. ఏదైనా అటువంటి ప్రేరణ, అటువంటి గైడ్స్ కావాలంటే నీలో ఉన్న భగవంతుని ఆశ్రయించు. నీకు అన్యంగా ఉన్న ఏ స్థితిని నుండి నువ్వేం పొందలేవు. అందుచేత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ టేకింగ్ స్టాండ్ ఆన్ ది ట్రూత్ విత్ ఇన్. ట్రూత్ సత్యము, వాస్తవము, అస్తిత్వము, సబ్స్టెన్స్, వస్తుత్వము. వేదాంతపరంగా అంత బొమ్మాస్టిక్ లాంగ్వేజ్ పదాలతో ఉంటుంది. మేము ఎంత సింపుల్ గా చెప్పేది చూడండి. సో లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ టేకింగ్ స్టాండ్ ఆన్ ది ట్రూత్ విత్ ఇన్. అప్పుడు ఏమవుతుందంటే, ఓ యూ ఎంజాయ్ ది లైఫ్ సో బ్యూటిఫుల్లీ, సో న్యాచురలీ దట్ యువర్ హార్ట్ అండ్ మైండ్ బికమ్ బ్లెండెడ్ హార్మోనియస్లీ. ఏమవుతుంది దాన్ని అయితే రెండు సమతుల్యపరచబడితే ఏమవుతుంది? యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీస్. బాగానే ఉంది. మనం ఉన్నదే అదే కదా సమస్య. అసలు ఏమీ లేకపోయినా అయ్యో ఏమీ లేదే అని ఒక ఏకలు పాడు. అసలు ఏ బాధ లేదా, ఇదెక్కడ జీవితం, అంత సభ్యంగా జీవితం, ఇదే జీవితం, ఇంతకన్నా అజ్ఞానం లేదు. ఓకే, సెకండ్ దానికి వచ్చేటప్పటికి డిటాచ్మెంట్, ఇంటర్నల్ రినౌన్సియేషన్. దానికి వేదాంత పరంగా ఇహ ఫల లోకంకి సంబంధించిన ఫలభోగ విరాగము అన్నాడు. మూడోది సమాధి షట్ సంపత్తి. అంటే 6 విధాలైన స్టెప్స్. ఏమిటి? శ్రద్ధ, సద్గురు మీకు అందిస్తున్నటువంటి గైడెన్స్, ఆయన నుండి నువ్వు రిసీవ్ చేసుకున్న వాక్యం, ఆదేశం, దాని ఎడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. దీనికి అవసరంగా భౌతిక ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు నిగ్రహపరచాలి. ఏంటిది? దమము. అంతరేంద్రియంగా ఉన్నటువంటి మనస్సు ఎప్పుడైతే నిగ్రహపరచబడుతుందో అది శమము. తర్వాత ఉపరతి, ఈ విషయ ఆసక్తి, ఈ విషయ అంటే ఇంద్రియముల ద్వారా వ్యక్తమవుతున్నటువంటి విషయ వాంఛితాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎడల లంపటత్వం కానీ ఆసక్తి కానీ లేకుండా ఈ కర్మలకు సంబంధించినటువంటి విధానాలన్నీ మెర్సిలెస్ గా విసర్జించగలిగే నీ ఆత్మస్థైర్యం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నీకు అవసరమా లేదా? అవసరం లేదనుకున్నప్పుడు ఎవరేమనుకుంటే నీకేమి?
నీ భగవంతుడు ఏమైనా అన్నాడా? ఆ తర్వాత అది ఉపరతి, నాలుగోది. తర్వాత తితీక్ష. ఏంటి తితీక్ష అంటే? ఇంటెన్స్ డ్యూయల్ ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, అంటే శీతోష్ణంలో ఉన్నప్పుడు, సుఖము దుఃఖము అనే ద్వంద్వ స్థితుల యొక్క తీవ్రమైన కుదుపులు వస్తున్న సందర్భంలో నీవు ఓర్పుతో బేర్ చేయడం. దాన్ని మెహర్బాబు ఏమన్నారు? పాయిస్, స్థిత ప్రజ్ఞత్వము. ఓకే, తర్వాత సమాధానం. నీవు అండర్స్టాండ్ చేసుకుంటున్నది, నీవు సాధన పరంగా తెలుసుకుంటున్నటువంటి జ్ఞానము, ఇదంతా నీ జీవిత గమ్యమైనటువంటి ఏ బ్రహ్మత్వ స్థితి అయితే ఉన్నదో ఆ బ్రహ్మముతో లయింపజేసుకుని, సమన్వయపరుచుకుని, విలీనపరుచుకుని, సమిశ్రితమనర్చుకుని ఆ స్థితిలో ఆ స్థితిగా మిగిలి ఉండదు. నథింగ్ బట్ సమాధి, సమాధి స్థితి. అయిపోయినా ఎవరు ఆలోచించి అయిపోయినా. శ్రద్ధ, శమము, దమము, ఉపరతి, తితీక్ష, సమాధానం. కౌంట్ కూడా మిస్గైడ్ చేసేద్దాం ఉన్నాయి. ఓకే, ఇది సహజంగా వస్తుంది. తర్వాత ముముక్షత్వం. ఓకే, ఇవన్నీ మనం వేటికి కంపార్ట్మెంట్లుగా సాధించేవి కాదు. ఇదంతా నీ చేత జీవింపజేసే నీ జీవన విధానంలో అత్యంత సహజంగా వికసింపబడే డివైన్ ఇంటర్మీడియన్సెస్. దేని ద్వారా? నీవు ఏ కర్మని అనుభవించడానికి జన్మ తీసుకున్నావో, నీకు జన్మ ఇవ్వబడిందో, ఆ జన్మని నీవు సబ్జెక్టు చేసుకునే విధానంలో ఆ కర్మ యొక్క వ్యక్తీకరణ నీవు ఆహ్వానించాలి. ఎందుకు? అది భగవంతుని చేత నిర్దేశించబడింది కాబట్టి. ఈ కర్మ అనుభవించడం ద్వారానే నీవు కర్మ విముక్తులు అవుతున్నావు. ఇది కూడా చెప్పిస్తే నాలుగు విధాలు. ఏంటి? నిత్య కర్మ, నిమిత్త కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, ఉపాసనా కర్మ. ఇది మామూలుగా మనం అజ్ఞానం యొక్క వ్యక్తీకరణలో చేసే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అవి కాదు. ఆత్మజ్ఞానిగా నీవు నీ జన్మ సాఫల్యతని భగవంతుని కోసం వ్యక్తీకరింపజేయడానికి, భగవంతుని కైంకర్యం చేయడానికి నీవు చేసే కర్మ యొక్క విధానము. ఏమిటి నిత్య కర్మ? నీ భగవంతుని కోసం నీవు ఆత్మగా మాత్రమే మిగిలి ఉండి, కేవల ఆత్మగా ఆ దివ్య ప్రీతమునికి నీవు చేయాల్సిన నిత్యకర్మ ఏమిటి? ఆయన ఏం ఆశిస్తున్నాడు? ఏం చెప్పారు ఆయన? ప్రాతకాలనే లేచి నాకు 3 to 5 is my favorite time అన్నారు మెహబూబ్. అది బాబు చక్కగా పడుకుంటే అయిపోతుంది. మా టైం అంతే, నా టైం అంతే తెలియజేశారు. అట్ ఎనీ కాస్ట్ 5 to 6 మెడిటేషన్ చేయాల్సింది. అది సమయం, అది నా సమయం. మరి గంటసేపు అయితే ఓకే, మరి 2 గంటలు చేయమంటున్నారు అయితే 4 to 6 చేయాలి. 3 గంటలు చేయమంటున్నారు, ఎక్స్పాండ్ చేయమంటున్నారు, అది 3 to 6 చేయాలి. అంటే ఒక్కటి చేస్తే సరిపోతుందా? అబ్బాయి 2 పూటలు చేయాలి. 3 గంటలు ధ్యానం ఆలోచించాలంటే ఎంత కంటెంట్ కావాలి మనసుకి. మరి నేను ఎప్పుడు చదవాలి, ఎప్పుడు అధ్యయనం చేయాలి?
ఈవినింగ్ 6 to 9 చేసామనుకో, 6 to 7, 6 to 8, 6 to 9, ఆ తర్వాత మధ్యలో 4 గంటలు ఉంది కదా, మరి నేను నిద్రపోయేది ఎప్పుడు? నిద్ర అవసరమా నీకు? నీకు నిద్ర అవసరమా లేకపోతే ఇది ఇంపార్టెంటా? ఇలా ఉంటుంది భగవంతుడి వ్యవహారం. నీవు కాని స్థితులన్నీ నిష్కర్షగా నీవు ఆయనకి సరంతో చేయగలిగితేనే ఏదైనా సాధించగలిగేది ఉంటుంది. ఓకే, సో నిత్యము చేసే ఆత్మజ్ఞానిగా నువ్వు నిర్వర్తించే కర్మ ఏంటంటే ప్రార్థనలు, ధ్యానములు, అధ్యయనములు. ఇది కాకుండా కనీసం ఒక పావు గంట నన్నే స్మరిస్తూ నా పటం వైపే చూస్తూ ఏకాగ్రత కోరిపోతుంది. లేకపోతే మనసులో నన్నే నింపుకుని నా నామాన్నే నింపుకుని కేవలం నా నామస్మరణలో నీవు మునిగి తేలుతూ ఉండాలి అంతే. ఉదయం పావు గంట, సాయంత్రం పావు గంట. లేచి లేవగానే నా నామంతోనే నీవు నిద్ర లేవాలి. పడుకునేటప్పుడు నా నామంతోనే నిద్రపోవాలి. నామంతో నిద్రపోవడం అంత తేలికైన విషయం. దానికి ఒక అరగంట ముందు నుంచి మనం కృషి పడి ఏదో పుస్తకం చదువుతూ, ఆ ఫోటో చూస్తూ, ఆ లాస్ట్ 10 minutes లో ఆ మేరో మేరో అనుకుంటూ పోనీ అంత కృషి చేస్తే నిద్రపడి చాలు. ఎంతసేపు నామస్మరణ చేస్తాం? చెయ్యాలి. ఆయన చెప్పారు కాబట్టి చేయాలంతే. ఈ సాధక బాధ్యత ఆయన సంబంధం లేదు. నీకు ఏదైనా ఈ లో అండ్ హై టైట్స్ వస్తే యూ హ్యావ్ టు టైడ్ ఓవర్. దాన్ని నువ్వు పరిష్కరించుకో. నాకు కావాలని నేను చెప్పాను, నువ్వు నిర్వర్తించే. ఇవి నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కుటుంబపరంగా, సాంప్రదాయపరంగా నిర్దేశింపబడి ఉన్నటువంటి కర్మలు ఉన్నాయి. ఇప్పుడు పుత్రికా జననం, పుత్ర జననం, వారికి సంబంధించిన వారు ఎదుగుతున్న కొలది కొన్ని సందర్భాలను అనుసరించి చేసే విశేషమైన కార్యక్రమాలు, ఈ తర్వాత వివాహం అని ఇదని ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సిన కర్మలు. ఎందుకంటే దేర్ ఆబ్లిగేషన్స్ అంటారు దానిలో. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ ఆబ్లిగేషన్స్. కానీ ఇప్పుడు ఆత్మజ్ఞానిగా చేసే విధానంలో నీవు సాక్షిభూతమై ఈ కర్మలు నీ ద్వారా చేయించేది, ఆ వ్యక్తుల ద్వారా నిర్వహింపబడేది నా ప్రీతమ దైవమే. ఏ విధంగా ఆయన సూత్రాత్మ పాత్రధారి అని ఆయన సూత్రాత్మ పాత్ర యొక్క వ్యక్తీకరణ నీవు సహకరిస్తూ, నీవు నిమిత్త మాత్రుడై నీకేమి సంబంధం లేకుండా సాక్షిభూతంగా ఉండగలిగే కర్మ విధానం ఏదైతే ఉందో అది నిమిత్త మాత్రమై ఉన్నటువంటి కర్మ. మనం అంతకుముందు అజ్ఞాన పరిధిలో ఉన్నటువంటి నైమిత్తిక కర్మ గురించి తగ్గిపడి పడ్డాం. ఇప్పుడు ఆత్మజ్ఞానిగా అంటే జ్ఞానం కలిగి ఉండి అజ్ఞానం స్థితితో పరిమితం కాకుండా నీవు అవే కర్మ యొక్క సందర్భాలని ఆచరించే సందర్భంలో your elevated state of consciousness is something deeply appreciable. ఎందుకంటే దేనితో నీకే సంబంధం లేకుండా నిమిత్త మాత్రుడిగా, నిమిత్త కర్మగా నీవంతా నిర్వహిస్తూ సాక్షిభూతంగా ఉండగలిగే సందర్భంలో అక్కడ చేయించుకునేది, చేసేది, చేయబడే కర్మ ఆ భగవంతుడే అవుతున్నారు. ఓకే, తర్వాత ప్రాయశ్చిత్త కర్మ. ఏమిటి ప్రాయశ్చిత్తం? అసలు ఏదైనా మనం చేసినది తప్పు అని మనకు తెలిస్తే కదా ప్రాయశ్చిత్తం. మనం ఏం చేసి అదే రైట్. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు ప్రాయశ్చిత్తం అంటే డిపెండెన్స్. అదేదో నీకు తెలియదు కాబట్టి నువ్వు మానవాత్మలు అందరూ ఆ స్థితికి వెళ్ళలేని నిస్సహాయతలో ఆయన అపారమైన కరుణతో ఆయనే రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చేసి ఇది రోజు నువ్వు ప్రేయర్ చేసుకో అని మనకి అందించారు.
ఆ రిపెంటెన్స్ ప్రేయర్లో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఏవేవి మనం చేయకూడదు అటువంటివి ఏదైనా జరగటం ద్వారా ఇతర ఉపాధుల్లో ఉన్నటువంటి నా దైవము పరితపిస్తున్నాడే అనే పశ్చాత్తాపం. ఎక్కడ? నీ హృదయ పరిధిలో. ఆ ప్రీతముడు ఎక్కడున్నాడు? నీ హృదయ నివాసిగా ఉన్నాడు. ఆ హృదయ నివాసి అయినటువంటి నీ భగవంతుడికి నీవు నివేదించుకునే సందర్భంలో నీ హృదయం ద్రవీభూతమైపోతుంది, మెల్ట్ అయిపోవాలని. మెల్ట్ అయిపోయినటువంటి సందర్భంలో అది నిజమైన ప్రాయశ్చిత్తం. అప్పుడు ఆ ప్రీతముడు ఆ హృదయంలో నీకు అప్పున చేర్చుకుంటాడు. ఇది ఇది ప్రత్యక్ష అనుభూతి చాలా మంది. సద్గురు వ్యక్తం చేసినటువంటి ఒక అద్భుతమైన ఆంతరిక అనుభూతి సద్గురు యొక్క హృదయ ఆలింగనము. అంటే ఆ హృదయము అంటే ఆలోచించే మనస్సు యొక్క సంస్కార స్థితులు లేని, ఏ సంస్కార స్థితులు ఆలోచనగా వ్యక్తమయ్యే సంస్కార స్థితులు లేని, మరి ఏ విధంగా ఉన్నాయి? ఉద్వేగములుగా ఇమోషన్స్ గా వ్యక్తమవుతున్నటువంటి లౌకిక హృదయ స్థితి ఏదైతే ఉన్నదో అది కాదు. మరి మేనవ చెప్తారు కదా, ఆ హృదయంలో ఉన్నటువంటి ఈ సంస్కార స్థితులకి ఇమోషన్స్ అవి కూడా నాకు అపరిచితులే, నాకు అసలే సిగ్గు, మొమాట ఎక్కువ, నేను దాంట్లో ప్రవేశించలేను, అవన్నీ ఖాళీ చేస్తే నేను వచ్చి కూర్చుంటాను దాంట్లో. ఆ విధంగా హృదయముని పరిశుద్ధపరుచుకుని ఏమీ లేని పరిశుద్ధ హృదయంలో ఆయన ప్రవేశించి ఆయన నివాసిగా ఉన్నటువంటి స్థితిలో ఆ ప్రీతముని యొక్క దైవీ హృదయంతో నీ హృదయం ఆయన అనుసంధింపజేస్తారు సద్గురు. అనుసంధింపజేసినప్పుడు నీవు పొందే ఆ అనుభూతి వర్ణనాతీతము. అది సద్గురు యొక్క హృదయ ఆలింగనము. అటువంటి ప్రాయశ్చిత్తం నీ సంస్కార స్థితులు కలిగి ఉన్నటువంటి హృదయం పూర్తిగా ద్రవింపబడిపోయి మెల్ట్ అయిపోయి పరిశుద్ధమై ఉన్నటువంటి స్థితిలో నీ హృదయం క్షాళితమవుతున్నది, రియల్ హార్ట్ గా వ్యక్తమవుతున్నది. హార్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ హార్ట్. aspirant is different from real aspirant. Lover is different from real lover. Heart is different from real heart, and this real heart is also different from spiritual heart. Only what don't you know? Never think of it. అటువంటి నిజమైన పరిశుద్ధ హృదయం యొక్క స్థితిలో నీవు నిజముగా ఉపాసించగలవు. ఆ భగవంతుని కోసం పూర్తి జ్ఞానం యొక్క గుబాలింపులతో, పరిమళములతో, వికాసముతో, జ్ఞాన వికాసముతో ఏ విధముగా ఆ హృదయములో ప్రతిష్ఠితమై ఉన్నటువంటి ఈ దైవము ఎవరిగా ఉన్నాడు? నీ ఉపాధికి సంబంధించిన సగుణ సాకార బ్రహ్మముగా ఉన్నాడు. ఆ సగుణ సాకార స్థితిలో ఉన్నటువంటి ఆ అవ్యక్త బ్రహ్మం యొక్క స్థితిని నీవు పెర్సీవ్ చేయగలడం కాదు, అనుభూతి పొందడం కాదు, స్పర్శించడం కాదు, ఒకటై కూర్చుంటావు, అదే నీవైపోతావు. అది ఉపాసనా కర్మము. కానీ సగుణ సాకార బ్రహ్మం యొక్క స్థితి అల్టిమేట్ కాదు. దానికి మూలము నిర్గుణ నిరాకార పరబ్రహ్మము. అంటే నీ హృదయంలోనే ప్రతిష్ఠితమై ఉన్నటువంటి ఈ దివ్య ప్రీతి యొక్క బ్రహ్మత్వము
నీ ఉపాధిని ఆశ్రయించుకున్న సగుణ సాకార వ్యక్త బ్రహ్మముగా కాక దానికి మూలమై ఉన్నటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో, అంటే కాన్షియస్ స్టేట్ ఆఫ్ పరాత్పర పరబ్రహ్మం, నిర్గుణ నిరాకార పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ది అల్టిమేట్ స్టేట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. అది సుమా నీ ఆత్మ యొక్క వాస్తవిక అస్తిత్వము. మనం సత్యం యొక్క ధ్యాన విధానంలో దాంతో ప్రారంభిస్తాం. సోహం ఆత్మనై ఉన్నాను, ఆత్మనై ఉన్న నా వాస్తవ అస్తిత్వములో నేను పరాత్పర పరబ్రహ్మనై ఉన్నాను, ఎరుక లేకుండా. ఇప్పుడు ఎరుకతో నిర్గుణ నిరాకార పరబ్రహ్మమై ఉన్నాను. ఓకే, సగుణ సాకార వ్యక్త బ్రహ్మం యొక్క స్థితి నుండి నిర్గుణ నిరాకార పరబ్రహ్మం యొక్క అస్తిత్వము నీవే అయి ఉన్నటువంటి ఆత్మ యొక్క వ్యక్తీకరణలో, ఆత్మజ్ఞానం యొక్క పరిపూర్ణ వికాసంలో నీ ఉపాసనా కర్మము ప్రతిఫలిస్తున్నది, ప్రతిబింబిస్తున్నది, రిఫ్లెక్ట్ అవుతున్నది నీ ద్వారా. ఓకే, ఏ విధముగా ఆ పరబ్రహ్మము తన అస్తిత్వములకు సంబంధించిన చైతన్యము శక్తి అనే ఛాయత్వముతో ప్రకృతిగా వ్యక్తమై ఈ ప్రకృతికి సంబంధించినటువంటి సమస్తము నీ ప్రమేయంతోనే సృష్టింపబడి నీ నుండి, నీ ద్వారా, నీ కోసము సృష్టింపబడే ఈ సమస్త ప్రపంచములోని ప్రతి స్థితిలో నీవే అంతర్యామిగా ప్రవేశించి, నీవే రియాలిటీగా ప్రవేశించి, నీవే సత్ వస్తువుగా, రియల్ సబ్స్టెన్స్ గా నీవే మిళితమై వ్యక్తమై ఉన్న సందర్భంలో నీవు ఆ వ్యక్తమై సృష్టింపబడిన సమస్తాన్ని నీవే పోషించుకుంటున్నావు. దాని యొక్క అనుభవం పరిసమాప్తమైన తర్వాత నీవే లుప్తపరుచుకుంటున్నటువంటి నీలోనే లయింపజేసుకునే సందర్భంలో నీవే లయకత్వం అవుతున్నావు. సో ఏక క్షణమందే యు ఆర్ ది క్రియేటర్ యాజ్ వెల్ యాజ్ ది ఇమనేటెడ్. నీలో ఉన్నటువంటి చిత్తవృత్తులు వ్యక్తమై అనుభవపడడానికి అవసరమైన సృష్టి, నీ ప్రపంచాన్ని నీ నుండి నీవే ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో నీవు సృష్టికర్త అవుతున్నావు. వ్యక్తమవుతున్నటువంటి ఈ సృష్టింపబడుతున్న నీ ప్రపంచ సమస్యలోని నీవే రియాలిటీగా ఉన్నావు. నీవు రియాలిటీగా ఉన్నట్టు నీ అనుభవంలో నీవే పోషకకర్తవి. యు ఆర్ ది సస్టైనర్. పోషకకర్తవే కాదు, పోషింపబడేది కూడా నీవే. ఓకే, ఆ అనుభవ అవసరం తీరిన తర్వాత ఐ విత్డ్రాయింగ్ అంటూ మైసెల్ఫ్, లయింపబడుతున్నది. వండర్ఫుల్ క్రియేషన్. నా ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంది. అయినా అవసరం తీరిన తర్వాత నేను నిద్రలో జాగ్రత్త అంతా పొల్లకి అదృష్టమైంది. లయింపబడుతుంది. లయింపబడేది నేనే, లయింపజేసేది నేనే. ఈ విధమైనటువంటి సృష్టి స్థితి లయకారకత్వ సంబంధమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైన అనుభవ స్థితి ఏదైతే ఉన్నదో అది ఈశ్వర స్థితి. ఎక్కడికి వచ్చాము? ఎవరు ఈశ్వరుడు? భగవంతుని దశావస్థల్లో 3వ అవస్థగా మనం అండర్స్టాండ్ చేసుకున్నటువంటి ది క్రియేటర్, ది ప్రిజర్వర్, ఆ సస్టైనర్ అండ్ ది డిజాల్వర్. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి సృష్టి స్థితి లయకారకత్వ సంబంధమైన ఈశ్వర స్థితి నీవే అయి ఉన్నావు. ఎవరు ఆ నీవు? ఆ పరబ్రహ్మం. ఏ పరబ్రహ్మము? నీలో ఉన్నటువంటి రియాలిటీ అని నీ దివ్య ప్రీతములు నీ హృదయంలో నీవు ప్రశంసింపజేసుకుని సగుణ అవ్యక్త బ్రహ్మముగా ఉన్న సగుణ సాకార బ్రహ్మముగా నీవు ప్రొజెక్ట్ చేసుకుని, మేనిఫెస్ట్ చేసుకుని అక్కడి నుండి ఆయన మూలస్థితి అయినటువంటి
నిర్గుణ నిరాకార పరబ్రహ్మ యొక్క నీ ఆత్మ యొక్క వాస్తవ అస్తిత్వం జ్ఞానం దాంతో ఏదో మొదలెట్టావు. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మనే నీ ఆత్మ యొక్క వాస్తవ అస్తిత్వముగా ఉన్న నీవు నీలో ఉన్నటువంటి శేషభాగమైన నీ చిత్తవృత్తులు సంచితకరం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా రహితపరచబడి అంతఃకరణ సమూలాత్మకంగా పరిశుద్ధం అవడానికి అవసరంగా నీవు సృష్టించుకుంటున్నావు చిన్ని ప్రపంచాన్ని, ఈ సృష్టిని, ఆ సమస్యలో నీవు ప్రవేశిస్తున్నావు, రియాలిటీగా నీవు లైఫ్ చేసుకుంటున్నావు. ఇది ఈశ్వర స్థితి. అటువంటి ఈశ్వర స్థితి యొక్క అనుభవం కలిగి ఉన్న పరిపూర్ణమైన ఆత్మజ్ఞానిగా నీవు జీవించే జీవన విధానమే జీవన్ముక్తానుభవము. జీవన్ముక్తునిగా నీవు అనుభవించే నీ ఆత్మ యొక్క స్థితి పరమాత్మలోని శివాత్మ యొక్క దైవీ పరిపూర్ణత్వ అనుభవ స్థితి. ఇది భగవంతుని పరంగా దశావస్థలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ సబ్లైమ్ ఎసెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవతార పురుషుడు తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఆ స్థితిలో తాను వ్యక్తమవుతున్నాడు. నీ ఉపాధిలో నీ ఎగ్జిస్టెన్స్ పరంగా పరమాత్మ అయి ఉన్న తాను సాగరము అనే ఉపమానంతో సాగరమై ఉన్న తాను సాగరములో ఒక బిందువుగా, బిందువు సాగరమే, ఒక బిందుత్వపు పరిమాణంలో సాగరము ఒక బుడగ ఈ ఆకృతితో పరిమితమైనట్టుగా భ్రాంతి చెంది ఆ భ్రమాన్వితమైన స్థితులన్నింటినీ ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం యొక్క వికాసములో శివాత్మగా జాగృతమై పరమాత్మలో పరమాత్మ యొక్క అనుభవంతో వ్యక్తమై జీవించే జీవన విధానమే ఈ మహాశివరాత్రి యొక్క దైవీ సాఫల్యత. జై మెహర్ బాబా. అవతార్ मेहर बाबा की जय। అవతార్ मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देव समेत सद्गुरु श्री मेहर चैतन्य देव महाराज की जय। मातृश्री